ఈ రోజైతే మన బనగానపల్లికి కాసరకాయలు వచ్చేసాయి. కాసరకాయల కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందామా. ముందుగా కాసరకాయలని ఇలా తొడిమెలు తీసుకోవాలి. తొడిమెలు తీసుకుంటే ఇలా వస్తాయి. కాసరకాయలని బాగా కడిగి కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు కూడా దీంట్లో వేసుకోవాలా. ఒక కడాయి పెట్టుకొని కడాయిలో నూనె వేసుకోవాలా తగినంత. నూనె బాగా వేడైన తర్వాత మనం కడిగిన కాసరకాయలని ఇలా ప్యాన్లో వేసుకోవాలా. ముందుగా ఉప్పు వేసుకోవాలా తగినంత. ఉప్పు వేసిన తర్వాత ఇలా అంతా కలుపుకోవాలి. కొంచెంసేపు మగ్గనియాలా. మగ్గిన తర్వాత కొంచెం పసుపు, తగినంత కారం పొడి వేసిన తర్వాత బాగా కలిపి కొద్దిగా ధనియాల పొడి వేసిన తర్వాత బాగా కలుపుదాము. ఒక 5 నిమిషాల పాటు ఈ పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. కాసరకాయల కర్రీ రెడీ అయిపోయింది. దీంట్లోకి కాంబినేషన్ జొన్న రొట్టెతో టేస్ట్ చేద్దామా. మామా చికెన్ వద్దు, మటన్ వద్దు, ఓన్లీ కాసరకాయల కర్రీ రొట్టెలో సూపర్ ఉంటుంది.